రంగారెడ్డి జిల్లా బహదూర్గూడలో టెన్షన్ వాతావరణం నెలకొంది. నిన్న మధ్యాహ్నం పోలీసుల కంట్లో గ్రామస్తులు కారం చల్లడంతో బహదూర్గూడ రణరంగంగా మారింది. బుల్లెట్ ట్రైన్ కోసం భూములు ఇచ్చేందుకు రైతులు నిరాకరిస్తున్నారు. మస్తుల ఆందోళనకు పలు పార్టీలు మద్దతు తెలిపాయి. ఇక బుల్లెట్ ట్రైన్ కోసం బహదూర్గూడలో 650 ఎకరాల భూసేకరణ చేస్తున్నారు. దీంతో 6 రోజులుగా గ్రామస్తులు ఆందోళన బాటపట్టారు. నిన్న హైడ్రా అధికారులు పోలీసులు రావడంతో బహదూర్గూడలో ఉద్రిక్తత నెలకొంది. రాళ్లు కుర్చీలను విసిరారు. ఆందోళన తీవ్రతరం కావడంతో పోలీసులు భారీగా మోహరించారు. బహదూర్గూడలో బుల్లెట్ ట్రైన్ కోసం అధికారులు భూసేకరణ కార్యక్రమాన్ని చేస్తున్నారు. అయితే స్పష్టమైన హామీలు ఇవ్వకుండా తమ భూమిని బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు కోసం ఇవ్వబోమని అక్కడి రైతులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే అక్కడికి హైడ్రా అధికారులు చేరుకోవడంతో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. తమ భూములు ఇవ్వమని ప్రభుత్వానికి వ్యతిరేకంగా అక్కడి రైతులు నినాదాలు చేశారు. ప్రభుత్వ జూలం నశించాలి అంటూ నినాదాలు చేశారు. గత 6 రోజులుగా రైతులు ఆందోళన చేస్తున్నారు. మరోవైపు స్పష్టమైన హామీ ఇచ్చిన తర్వాత భూములు తీసుకోవాలని రైతులు చెబుతున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, మాధవి, బుల్లెట్ ట్రైన్ భూసేకరణ అంశానికి సంబంధించి కూడా బహదూర్గూడలో ఇక్కడ ప్రజలకు ప్రాణ సంకటంగా మారినట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది. గడిచిన 6 రోజులుగా ఇక్కడ గ్రామస్తులు చేస్తున్న ఆందోళన నేపథ్యంలో నిన్న ఒక్కసారిగా పోలీసులతో పాటు హైడ్రా సిబ్బంది వచ్చి ఆందోళన చేస్తున్న దీక్షా శిబిరం చెదరగొట్టడంతో కూడా ఉద్రిక్త నెలకొన్నట్టుగా చెప్పాల్సి ఉంది. ప్రస్తుతానికైతే ఎక్కడైతే నిన్న మధ్యాహ్నం పోలీసు ఉన్నతాధికారుల మీద, స్థానిక పోలీసుల మీద కూడా ఇటు కారం చల్లిన ప్రాంతాల్లో మనం ఉన్నాం. ఇక్కడ గడిచిన 6 రోజులుగా ఈ బహదూర్గూడ ప్రాంతానికి సంబంధించిన గ్రామస్తులు తమ భూములను తీసుకోవద్దంటూ కూడా ఆందోళన చేస్తున్న ఈ ప్రాంతంలోనే కూడా అక్కడ గడిచిన 6 రోజులుగా టెంట్ వేసుకొని ఆందోళన చేస్తున్న ఆందోళనకారులు కూడా చెదరగొట్టే ప్రయత్నం చేశారు. నిన్న ఉదయం 6 గంటల ప్రాంతాల్లో పోలీసుతో పాటు హైడ్రా సిబ్బంది ఇక్కడికి చేరుకోవడంతో కూడా ఇటు బహదూర్గూడలో ఉద్రిక్తత చోటు చేసుకున్నట్లుగా మనమైతే చెప్పుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతానికైతే నిన్న మధ్యాహ్నం కూడా ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఇక్కడ ఆందోళన చేస్తున్న అందరినీ అదుపులోకి తీసుకొని వివిధ పొజిషన్లకి తరలించిన నేపథ్యంలో కూడా తర్వాత ఈ ఏదైతే బుల్లెట్ ట్రైన్ కోసం సేకరిస్తున్న ప్రభుత్వం సేకరణ చేస్తుందో 650 ఎకరాలకు సంబంధించి కూడా ప్రస్తుతానికి నేను చూస్తున్న ఈ ప్రాంతంలో కూడా ఆందోళన చేస్తున్న ప్రాంతంలోని వారి దీక్షా శిబిరాన్ని మొత్తంగా పూర్తిగా తొలగించి ఫెన్సింగ్ వేసిన దృశ్యాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికైతే ఉన్న ప్రాంతంలో కూడా నిన్న ఈ ప్రాంతంలో ఆందోళన చేస్తున్న ఆందోళనకారుల దీక్షా శిబిరాన్ని పూర్తిగా తొలగించి ఫెన్సింగ్ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికి అటు ఓవరాల్కి ఆనుకొని ఉన్న ఈ ప్రాంతానికి సంబంధించి కూడా 650 ఎకరాల విస్తీర్ణంలో కూడా ప్రస్తుతానికైతే బుల్లెట్ ట్రైన్ కోసం కూడా బహదూర్గూడలో ఈ భూముల సేకరణ చేస్తున్నట్టుగా చెప్పుకోవాల్సిన ప్రస్తుతం చూసుకోవచ్చు. బహదూర్గూడ నుంచి చూసుకుంటే మనకి శంషాబాద్ ఎయిర్పోర్ట్ సంబంధించిన టెర్మినల్ కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కూతావేటు దూరంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్కి సంబంధించిన ఆనవాళ్ళు కూడా మనకి కనిపిస్తున్నాయి. కాబట్టి పూర్తి స్థాయిలో 650 ఎకరాలకు సంబంధించి బుల్లెట్ ట్రైన్ కోసం బహదూర్గూడలో కొన్ని వందల ఎకరాలకు సంబంధించిన భూములను ప్రభుత్వంతో పాటు అటు వ్యవసాయం సంబంధించిన భూములను కూడా సేకరిస్తున్నట్టుగా, దీనికి సంబంధించి ఎలాంటి నష్టపరిహారం కావచ్చు ప్యాకేజీ విషయం ప్రకటించకుండా పూర్తిగా తమ భూములకు సంబంధించి ఫెన్సింగ్ వేయడం ఆందోళన కలిగిస్తున్నట్టుగా చెప్పవచ్చు. దీనికి సంబంధించి ప్రభుత్వం తీరు నిరసిస్తూ కూడా గడిచిన 6 రోజులుగా స్థానికులు ఆందోళన చేస్తున్నారు. దీక్ష చేస్తున్న నేపథ్యంలో కూడా వీరికి వివిధ రాజకీయ పార్టీలు కూడా మద్దతు ఇచ్చిన పరిస్థితి. నిన్న మధ్యాహ్నం ఒక్కసారిగా పరిస్థితి చేదాటిపోవడం, అటు పోలీసు ఉన్నతాధికారుల మీద కారం చల్లడంతో కూడా ఒకసారిగా రణరంగంగా మారినట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. దీంతో నిన్న ఇక్కడ ఆందోళన చేస్తున్న ఆందోళనకారులను అరెస్ట్ చేసి ఆ తర్వాత ఆ దీక్షా శిబిరం పరిసర ప్రాంతాల్లో కూడా ఫెన్సింగ్ వేశారు. ప్రస్తుతానికైతే ఈ రోజు కూడా ఇటు బహదూర్గూడ ఎక్కడైతే 650 ఎకరాల బుల్లెట్ ట్రైన్ కోసం భూసేకరణ చేస్తున్నారో ఆ ప్రాంతానికి సంబంధించి కూడా భారీగా పోలీసులు భారించిన పరిస్థితి కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో ఈ అంశానికి సంబంధించి కూడా ఇప్పటికే ఎలాంటి స్పష్టత ఇవ్వకుండా కూడా భూములను సేకరించడం అంశానికి సంబంధించి కూడా గ్రామస్తులు మొదటి నుంచి ఒక ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నిన్న ఒకసారిగా ఉద్రిక్త మారిన నేపథ్యంలో పోలీసులు అధికారులు ఆందోళన చేస్తున్న ఆందోళనకారులను చెదరగొట్టి ఎక్కడైతే ప్రభుత్వం బహదూర్గూడలోని 650 ఎకరాల భూసేకరణ చేయబోతున్న ఆ ప్రాంతానికి సంబంధించి కూడా ఫెన్సింగ్ వర్కులను కూడా వేగవంతం చేసినట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. పూర్తి స్థాయిలో ఒకవైపు బుల్లెట్ ట్రైన్ వస్తున్న సంతోషం కంటే ఇక్కడ గ్రామ ప్రజలకు సంబంధించి తమ భూములను, విలువైన భూములను, వ్యవసాయ భూములను లాక్కోవడం తమకు బాధ కలిగిస్తుందంటూ కూడా వారంతా ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో నిన్న ఈ ప్రాంతం అంతా రణరంగంగా మారినట్టుగా చెప్పుకోవాలి. థ్యాంక్ యూ కిరణ్.